సరే మొన్న ఏదైతే యుద్ధం జరిగిందో పాకిస్తాన్తోని ఆ కాల్పులు విరమణ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఒకటి చెప్పాలన్నా, మీకు మొదలే చెప్పాను, భారతదేశం ఎదుగుతున్న దేశం. మొదట నుంచి మనము చేసిన లక్ష్యం ఏంటి? తీవ్రవాదుల్ని, తీవ్రవాద సంస్థల్ని ధ్వంసం చేస్తాము అనే చెప్పడం జరిగింది. ఎప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వెంటనే స్వాధీనపరచుకోవటం కానీ లేదా పాకిస్తాన్ మీద దండయాత్ర చేయటం కానీ లక్ష్యం కాదు. ఎందుకు చెప్పాలంటే మీకు చాలామందికి తెలియదు, ఆవేశం ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. కానీ మీకు చెప్తున్నాను, ఈరోజు రష్యా సూపర్ పవర్ కదా, చాలా వైశాల్యం దగ్గర దేశం కదా, చాలా ఖనిజ సంపద, ఆయిల్ సంపద, గ్యాస్ సంపద ఉన్న దేశం కదా. దాని మీద యుక్రెయిన్ ఎంత చిన్న దేశం. ఎన్నేళ్ళైంది వారు? 3 సంవత్సరాలు. ఎంత ఖర్చు అయి ఉండొచ్చు? 145 లక్షల కోట్లయింది ఇప్పటి వరకు. రేపు మన లక్ష్యం, మనకు కనిపిస్తున్నది మీకు పాకిస్తాన్ ఒకటే, కానీ పాకిస్తాన్ వెనుక నడిపిస్తున్నది చైనా, అమెరికా, యూరోప్ కంట్రీస్. చాలామందికి తెలియదు, ముసలి కన్నీళ్ళు. ఎందుకంటే భారతదేశం ఒక 4th మేజర్ ఎకానమీగా ఎదిగింది. చైనా ఆల్రెడీ 2వ ఎకానమీ ఉన్నది. ఒక వ్యక్తి చెడిపోవాలంటే ఏంది? ఆర్థికంగా దెబ్బతీయటం. లోపలికి లాగినాక వీళ్ళందరూ నిజస్వరూపంలో బయటకు వచ్చారు. అప్పుడు దెబ్బ ఎవరికి? మనకు. ఆర్థిక పాకిస్తాన్ నిండా మునిగింది కదా, దానికి కొట్టుడు దానికి కొట్టుడు పెద్ద సమస్య కాదు. ఆ రొంపిలోకి లాగినాక కానీ ఆలోచిస్తున్నారు, టైము ప్లేసు మనం చూసుకొని కొడతాం. ఎప్పటికైనా పిఓకేని మనం 1-2 నాదొకటే లక్ష్యం, ఆకాంక్ష. అమృత్ కాల్ 2047, అంటే 100 సంవత్సరాలు అవుతుంది. ఎట్లయితే శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు క్షమించినట్లు మనము గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ధైర్యం ఉందంటే మన దగ్గర మనీ ఉంది, డబ్బు, క్యాష్ ఉంది, వెపన్స్ ఉంది. మన జవాన్లు ఉన్నారు. అవన్నీ ఉన్నా కూడా జవాన్లు ఎందుకున్నారు? మన దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి. సంపద ఉంది, సంపద లేకుండా బ్రహ్మాస్త్రం మన దగ్గర చేతులు ఉంటుందా? ఉండదు కదా. సో మనకు దెబ్బ తగలకుండా, ఎట్లయితే కౌటిల్యుడు అర్థశాస్త్రంలో యుద్ధ నీతి ఉంటుంది, యుద్ధం చేయకుండా యుద్ధం గెలవటమే లక్ష్యం, అసలైనటువంటి విజయం. ఈరోజు ఇండస్ రివర్ మెడ పట్టుకొని బిగించడానికి ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. పాకిస్తాన్ ఎడారి అవుతుంది, అక్కడ నీటి యుద్ధాలు మొదలవుతాయి. సింధు పంజాబ్ మధ్యలో, ప్లస్ బలూచిస్తాన్ ఆల్రెడీ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఆల్రెడీ వాళ్ళు పఠాన్స్ మాకు సపరేట్ దేశం మీతో వద్దని వాళ్ళు గొడవ పెడతారు. ఒకసారి పాకిస్తాన్ మొత్తం నడిపించేదే పంజాబ్. పాకిస్తాన్ ఆర్మీలో 95% పంజాబ్ వాళ్ళే. సో మనకు యుద్ధం చేయకుండా ఈరోజు మనం 1 నెల యుద్ధం చేస్తే దాదాపు 8 నుంచి 10 లక్షల కోట్లు అవుతుండే. మనం ఒక 2-3 రోజులకే మనకు 11,000 కోట్లు అయింది. మీకు తెలియదు లెక్కలు. సో రేపు ఈ 4-5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి విరివిగా ప్రాజెక్ట్స్ కట్టి ఆ వాటర్ ఎంత త్వరగా 2-3 ఇయర్స్ డైవర్ట్ చేయగలిగితే అక్కడే యుద్ధం మొదలవుతుంది. ఎప్పుడైనా కూడా కోట పగుళ్ళు వచ్చినప్పుడు దండయాత్ర చేయాలి. సో మనము సింధు నది జలాలు, పవర్ఫుల్ సింధు నది జలాల్ని ఉపయోగించి పాకిస్తాన్ని అతలాకుతలం చేసి ఇంటర్నల్ డీస్టెబిలైజేషన్ ఆటోమేటిక్ అవుతుంది. నీళ్ళు లేకుండా అయితే ఆల్రెడీ గొడవ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక మహిళ మోడీ అంకుల్జీ తోడా పానికోలు అని చెప్పి వీడియో కూడా పెట్టింది. సో మొదలైంది. ఇది ఇంకా స్టార్ట్ కూడా కాలే. మనం కొత్తగా 1 వారం రోజులు ప్రాజెక్ట్ కట్టాం కదా, అయినాక అందుకొరకే మనం లాంగ్ టర్మ్ ఒకటి గుర్తుపెట్టుకో, పాకిస్తాన్ మనలో కలవటం ఖాయం.
ఇవాళ రేపో అఖండ భారత్ బంగ్లాదేశ్ కలవటం ఖాయం. ఎవరైతే తోక ఆడిస్తున్నటువంటి దేశాలు కూడా మనతో కావటం ఖాయం. కానీ ఎప్పుడైతుంది? భారతీయులందరూ ఒక తాటి మీద ఉండి ఆవేశంతో కాకుండా ఆలోచనతో పోయి మా ఆర్థికంగా బలపడినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి.